మన్నార్గుడి మాఫియా ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పదం ఇదే. అవును, తమిళనాట పాలిటిక్స్ వెనుక ఈ మన్నార్గుడి మాఫియా హస్తం ఉంది. ఒక సాధారణ గృహిణి తమిళ రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగి ఇప్పుడు సీఎం పదవి కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఆమె వేసే ప్రతి అడుగులోనూ మన్నార్గుడి మాఫియా హస్తం ఉంది. అసలు మన్నార్గుడి మాఫియా ఏంటి? మన్నార్గుడి మాఫియా వెనుక ఉన్నవాళ్లు ఎవరు? రామనాథపురంలో ఓ నాటు వైద్యుడి కుటుంబంలో జన్మించిన శశికళ కుటుంబం తర్వాత తంజావూరుకు వలస వెళ్లింది. వివేకానందన్, కృష్ణవేణి దంపతుల 5వ సంతానమే శశికళ. శశికళ సొంత గ్రామమే మన్నార్గుడి. అప్పట్లో శశికళ కుటుంబాన్ని ముద్దుగా ఇంగ్లీష్ మందుల దుకాణం అనేవాళ్లు అందరూ. అలా పాపులర్ కావడంతో మెల్లిగా రాజకీయ నేతలు కూడా వారికి పరిచయం కావటం ప్రారంభించారు. డిఎంకే చీఫ్ కరుణానిధి చేతుల మీదుగా 1970లో శశికళ నటరాజన్ల వివాహం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్కు సన్నిహితులైన కడలూరు జిల్లా కలెక్టర్ విఎస్ చంద్రశేఖర్కు నటరాజన్ మిత్రుడు. నటరాజన్ తన మిత్రుడు చంద్రశేఖర్కు విషయం చెప్పి శశికళను జయకు పరిచయం చేయించారు. ఆ విధంగా 1989లో తొలిసారిగా జయ, శశికళ కలుసుకున్నారు. అప్పటి నుండి వారు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా వచ్చారు. తొలి రోజుల్లో జయ, శశికళ ఒకే విధమైన దుస్తులు, నగలు ధరిస్తూ ఉండేవారు. పోయస్ గార్డెన్లో జయ ఇంట్లో పనిచేసే పని మనుషులను కుదిర్చింది శశికళే. అప్పుడే శశికళ సొంత గ్రామమైన మన్నార్గుడి పేరు కూడా బయటకొచ్చింది. తన సొంత గ్రామమైన మన్నార్గుడి నుండి వారిని తెప్పించి పనిలో పెట్టించింది శశికళ. దానివలన జయలలిత ఇంట్లోని పని మనుషులు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది అందరూ కూడా శశికళ చెప్పు చేతుల్లోనే ఉండేవారని అందరూ అంటూ ఉంటారు. తమిళ రాజకీయ వర్గాలు వీరిని మన్నార్గుడి మాఫియా అని పిలిచేవారని ప్రచారం. శశికళ ద్వారా తన ఇంట్లో చేరిన మన్నార్గుడి మాఫియా తనకు తెలియకుండా తనను మోసం చేసే పనికి పూనుకున్నారని జయలలిత ఆగ్రహం చెందారు. అదే సమయంలో శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు విశేషంగా కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున సంపాదించడంపై విమర్శలొచ్చాయి. దీంతో 2012లో శశికళను, ఆమె బంధుమిత్రులను తన నివాసమైన పోయస్ గార్డెన్ నుండి జయ గెంటేశారు. పార్టీ నుండి కూడా బహిష్కరించారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శశికళ బృందం మన్నార్గుడి మాఫియా వైఖరి గురించి జయలలితను వ్యక్తిగతంగా హెచ్చరించడం వల్లనే 2011లో చిన్నమ్మను జయ పోయస్ గార్డెన్ నుండి వెళ్లగొట్టారంటారు. దీనిపై 2012లో తెహెల్కా ఒక వార్తా కథనాన్ని కూడా ప్రచురించింది. తమిళనాడు ఇంటెలిజెన్స్ విభాగంలో పాతుకుపోయిన శశికళ అనుచరగణాన్ని బదిలీ చేశారు. అనంతరం వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా మార్చేశారు. డిసెంబర్ 17, 2011న శశికళతో సహా మన్నార్గుడి మాఫియాను పోయస్ గార్డెన్ వదిలి వెళ్లాలంటూ జయలలిత ఆదేశించారు. అయితే 3 నెలల తర్వాత కరుణించిన జయ తిరిగి శశికళను తన నివాసానికి రప్పించుకున్నారు. ఆ సమయంలోనే జయ స్వయంగా హారతి ఇచ్చి శశికళను ఇంట్లోకి తీసుకువెళ్లినట్టుగా పోయస్ గార్డెన్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మన్నార్గుడి మాఫియా ఒక పోయస్ గార్డెన్కే పరిమితం కాలేదు. రాజకీయంగా పార్టీలో కూడా పంపింది శశికళ. అలా మన్నార్గుడి మాఫియా తమిళ రాజకీయాలను శాసిస్తున్న శశికళకు అండదండలుగా నిలిచింది.